కార్పొరేట్ విద్యని బ్యాన్ చేస్తే కుదరదు. ప్రైవేట్ విద్యని బ్యాన్ చేస్తే కుదరదు. ప్రభుత్వ విద్య మీద పూర్తి నమ్మకం కల్పించడం కుదరదు. ప్రభుత్వ విద్య మెరుగుపడితే అందులోకే ప్రజలందరూ ఆదరించడం ప్రారంభిస్తే అప్పుడు కార్పొరేట్ ప్రైవేట్ విద్య ఆగిపోతుంది. కానీ ఆ చిత్తశుద్ధి ఏ రాజకీయ పార్టీలకు లేదు, ఏ ప్రభుత్వాలకు లేదు. ఎందుకంటే విద్యా సంస్థల అధినేతలు రాజకీయాల్లోకి వచ్చి వాళ్లే ప్రభుత్వాన్ని శాసిస్తూ ప్రభుత్వ విద్యను నాశనం చేస్తూ ప్రైవేట్ కార్పొరేట్ విద్యకి పెద్దపీట వేసేలాగా చేసి ప్రభుత్వ విద్యా సంస్థల్లోని ప్రమాణాలను దిగజారుస్తూ అక్కడ బాగా చదువుకుంటున్నటువంటి వాళ్ళని తాము తీసుకెళ్లి ఉద్ధరిస్తున్నట్టు నాటకాలు ఆడుతూ ఫైనల్గా ప్రభుత్వ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రైవేట్ విద్యా వ్యవస్థ వైపు అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలో, కార్పొరేట్ విద్య వైపుకి అడుగులు వేస్తున్న సందర్భంలో కేంద్రమే బాధ్యతలు తీసుకుంటోంది. ఏదైతే జిల్లాకు ఒక మెడికల్ కళాశాలలు ప్రభుత్వం తరపున ఉండాలని ఎలా అయితే కోరుకుందో, అదేవిధంగా కేంద్రీయ విద్యాలయాలు వాస్తవంగా చెప్పాలంటే కార్పొరేట్ విద్యతో లేదంటే ఈ మిషనరీ విద్యతో పోటీ పడి నిలబెట్టినవి అవే ఇప్పటి వరకు ఈ దేశంలో. తక్కువ ఫీజులతో పిల్లలకి అద్భుతమైనటువంటి విద్యను అందించినటువంటి మెరుగైన విద్యా సంస్థలవి ఈ కేంద్రీయ విద్యాలయాలు. ఇప్పుడు దేశవ్యాప్తంగా కొత్తగా 57కి అనుమతి ఇచ్చారు. 57 కొత్త విద్యా సంస్థలు రాబోతున్నాయి. ఇక్కడ మోడీ వచ్చాక చేసుకొచ్చింది మెడికల్ కళాశాలల సీట్లు పెంచాడు, పీజీ సీట్లు పెంచాడు, అలాగే గవర్నమెంట్ మెడికల్ కళాశాలను పెంచుకుంటూ వస్తున్నాడు, హాస్పిటల్ పెంచుకుంటూ వస్తున్నాడు. తద్వారా పేదలు మధ్య తరగతి కూడా ఆ విద్యని అందుబాటులో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. స్కూళ్ళ దశలో విద్యా సంస్థలకు సంబంధించినటువంటి ప్రాబ్లం నెలకొంటున్నటువంటి వేళ కేంద్రీయ విద్యాలయాల ద్వారా దాన్ని భర్తీ చేయాలనుకుంటున్నాడు. అందులో భాగంగానే ఇప్పుడు కీలకమైనటువంటి అడుగులు వేస్తున్నారు. తెలంగాణలో మరొక 4 కేంద్రీయ విద్యాలయాలు వస్తున్నాయి. 57లో వనపర్తి, ములుగు, జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో టోటల్గా ఇవి వస్తున్నాయి. వాస్తవంగా ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశం. అలాగే ఆంధ్రప్రదేశ్కి కూడా 4 మెడికల్ కళాశాలలు, 4 కేంద్రీయ విద్యాలయాలు అన్నటువంటిది కేంద్ర ప్రభుత్వం ఓకే చేసినటువంటిది మరొకటి. ఇక్కడ మంగసముద్రం చిత్తూరు, బైరుగనిపల్లె కుప్పం మండలం, పలాస శ్రీకాకుళం, శాఖమూరు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయి. తద్వారా ధర్మేంద్ర ప్రధాన్ ఈ 2 రాష్ట్రాలకి ఇవి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించారు. ఆంధ్రాకి ఒక అద్భుతమైన అవకాశం, తెలంగాణకు మరొక అద్భుతమైన అవకాశం. కేంద్రం మనకి ఇస్తున్నటువంటి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సింది, వేగంగా పూర్తి చేయాల్సి ఉంది.